brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. దేవరా సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసింది దేవరా పేరు. అది కూడా విజయ్ దేవరకొండ నోటి వెంట దేవరా పేరు రావడం, తారక్ చేయబోయే నెక్స్ట్ సినిమాకి సంబంధించిన డిస్కషన్ షురూ కావడం అన్నీ కలిసి దేవరా పేరుని ట్రెండింగ్ లో నిలిపేశాయి. RRR తర్వాత తారక్ నటించిన సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? దేవరా ప్రీ రిలీజ్ టైంలో ఇదో అతిపెద్ద డిస్కషన్. అందరికి స్వీట్లు పంచడానికి హ్యాపీగా హిట్ అయింది దేవరా మూవీ. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి అనుకున్న పేరును కూడా మార్చుకున్నారు అన్నది ఇప్పుడు లేటెస్ట్ గా అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తున్న విషయం. గౌతమ్ తిండనూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమాకు ఫస్ట్ దేవరనాయిక అనే పేరు అనుకున్నారట. అయితే దేవరా పేరుతో తారక్ సినిమా రావడంతో తమ మూవీకి కింగ్డమ్ అని టైటిల్ ని ఫిక్స్ చేశారట. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఉన్నారు తారక్. ఈ సినిమా కోసం ప్రతిరోజు వేలాది మంది షూటింగ్ లో పాల్గొంటున్నారని టాక్. అంత బిగ్ స్కేల్ మూవీ కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకున్నారట. త్వరలో వార్ 2 ప్రమోషన్లలోనూ పాల్గొనాల్సి ఉంది తారక్. అప్పుడు డ్రాగన్ కి కొన్నాళ్ల బ్రేక్ తప్పదు మరి. వార్ 2 ప్రమోషన్లు కంప్లీట్ కాగానే పూర్తి స్థాయిలో డ్రాగన్ మీదే ఫోకస్ చేస్తారు తారక్. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారనే కుతూహలం ప్రేక్షకుల్లో ఉంది. దేవరా సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని, 2026 ఎర్లీ టైంలోనే అది జరుగుతుందని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.